హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ సాయి వ్లాగ్స్. ఈరోజు అయితే అయినవేళ అయితే వెళ్ళాము. అక్కడ చాలా బాగా దర్శనం అయితే చేసుకున్నా. ఫస్ట్ ఇక్కడ పాకలో నిలబెట్టిన వినాయకుడిని అయితే చేసుకున్నాం. ఇక్కడ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికైతే వెళ్ళాము. లోపల అయితే నేను వీడియోస్ ఏమీ తీయలేదు, గజస్తంభం దగ్గరే తీసాను తప్ప లోపలికైతే తీయలేదు. ఇలా దర్శనం చేసేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చేసి అప్పుడు మళ్ళీ ఆ పాకలో వినాయకుడి దగ్గరే ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ దిగి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్తుండగా ఇక్కడ చూడండి, కార్లు, బుల్లెట్, అలాగే ట్రాక్టర్స్ గట్ట బండి పూజలు అయితే చేయించుకుంటున్నారు. ఇలా దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామిని బయటకు వచ్చేస్తూ ఉండగా ఈ స్లిప్ అయితే ఇచ్చారు. ఈ స్లిప్ ఏంటంటే రావులవారి గుడి ఉందండి అక్కడ. ఆ రావులవారి గుడిలో అభిషేకం చేస్తారంట. గోత్రనామాలు రాసేసుకుని మనం హుండీలో అయితే వేయాలి. ఇక్కడ రావులవారి గుడికి వెళ్తుండగా వినాయకుడి గుడికి అయితే వెళ్ళాం. రావులవారి గుడి ఇదిగోనండి స్టార్ట్. ప్రతి దేవతవి ఫొటోస్ అయితే, కొన్ని దేవతలే ఫొటోస్ అయితే వేశారు. ఆ బొమ్మల కింద ఆవిడ నేము ఎక్కడ ఉంటారన్నది కూడా రాశారు. చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే, చూసేయండి. భక్త మహాశైలకు విజ్ఞప్తి. 7 ఆదివారం కోనసీమ భద్రాద్రి ఆయనవెల్లి భద్రాద్రి రామయ్య మమ్మలను ఆదుకోవయ్యా. కోనసీమ భద్రాద్రి ఆయనవెల్లి భద్రాద్రి రామయ్య ఆలయం సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలంటే ఆయనవెల్లి భద్రాద్రి రామయ్యను దర్శించండి. అంతా రామమయం, జగమంతా రామమయం. ఆలయమును దర్శించేటప్పుడు రామ 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 అని నామస్మరణ చేయవలను. కావున భక్తులందరూ విజ్ఞప్తి. 7 ఆదివారం కోనసీమ భద్రాద్రి ఆయనవెల్లి భద్రాద్రి రామయ్య దర్శనం 7 జన్మల పుణ్యఫలం. 2 ప్రదక్షిణాల ఆయనవెల్లి భద్రాద్రి రామయ్య మమ్మలను ఆదుకోవయ్యా. కోనసీమ భద్రాద్రి ఆయనవెల్లి భద్రాద్రి రామయ్య ఆలయం సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలంటే ఆయనవెల్లి భద్రాద్రి రామయ్యను దర్శించండి. అంతా రామమయం, జగమంతా రామమయం. ఆలయమును దర్శించేటప్పుడు రామ 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 అని రావులవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని మళ్ళీ వినాయకుడి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే భోజనం చేయడానికని వచ్చాం. ఇక్కడ చూడండి, బుడ్డాడు సైకిల్ పూజ చేయించుకున్నాడు. ఎంత క్యూట్గా ఉందో కదా. ఇలా ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉన్నాయో వంట సామాగ్రి. ఇక్కడైతే లడ్డు ప్రసాదం ప్యాకింగ్ చేస్తున్నారు. అలాగే ఫుడ్ చూడండి ఎన్ని రకాలు పెట్టారో, చాలా బాగా పెట్టారు. ఇప్పుడు కూడా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇలా భోజనం చేసి మేమైతే ప్రసాదాలు, లడ్డు, పులిహోర అయితే తీసేసుకుని బయలుదేరి వానపల్లి పల్లాలమ్మ గుడి దగ్గర అయితే కంపల్సరీ ఆగాలంట. అలాగే ప్రతిసారి ఆగుతాము, ఈసారి కూడా ఆగాము. ఈవిడ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.